ఒకప్పుడు స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి మెగాస్టార్ చిరంజీవికి సైతం పోటీనిచ్చిన హీరో సుమన్. తర్వాత జరిగిన కొన్ని అనుకోని సంఘటనల కారణంగా సుమన్ జైలు పాలవడం, జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత ఆయనకి సరైన బ్లాక్ బాస్టర్స్ పడకపోవడం, వరుసగా డిజాస్టర్స్ ఫ్లాప్ రావడం, అందువల్ల మార్కెట్ పోయి చిన్న హీరో రోల్స్ కి దూరం అవ్వడం జరిగింది. అయితే హీరో రోల్స్ కి దూరం అయినప్పటికీ క్యారెక్టర్ రోల్స్ ద్వారా అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చారు. ప్రస్తుతం సుమన్ రాజకీయాల్లో లేడు, కానీ అప్పుడప్పుడు ఆయన తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కామెంట్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, దేవుడు ఏ తల రాత రాస్తే అది జరిగి తీరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయనకి రాజకీయాల్లో 5 దశాబ్దాల అనుభవం ఉందా, లేకపోతే వరుసగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా రాజకీయ నేపథ్యంలో ఉన్నారా? లేదే. ఆయన టైం బాగుంది, ఆయనకి రాసి పెట్టుంది. అందుకే నేడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మామూలుగా గెలుస్తాడేమోని అంతా అనుకున్నారు, కానీ డిప్యూటీ సీఎం అవుతాడని ఎవ్వరూ అనుకోలేదుగా. ఏ జ్యోతిషుడు చెప్పాడు ఆయన డిప్యూటీ సీఎం అవుతారని? ఆయనకు రాసి పెట్టుంది కాబట్టే డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ రోజు ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. తప్పులుంటే చెప్పండి, ఇప్పటి వరకు ఆయన ఇలాంటి తప్పు చేయలేదు అంటూ చెప్పారు. ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా సుమన్ పవన్ కళ్యాణ్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఫ్యాన్స్ కి అత్యధిక శాతం పాజిటివ్ గానే తీసుకుంటున్నారు. కానీ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం తప్పుగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ఈ స్థానం ఊరికే రాలేదని, ఎన్నో అవమానాలు, మరెన్నో చీత్కారాలు భరించి గత ఎన్నికల్లో పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయినప్పటికీ భయపడి పారిపోకుండా జనాల తరపున ఎన్నో పోరాటాలు చేసి ఎన్నికల రణరంగంలో దూకి కష్టపడి పనిచేయటం వల్ల ఆయన్ని జనాలు ఆదరించారని, అదృష్టం ఖచ్చితంగా కలిసి వచ్చింది, కానీ అంతకు ముందైతే హార్డ్ వర్క్ ఉందని అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.